హలో! హాయ్ అండి. ఈరోజు మనము నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 50 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి, తుడిచి నీడలోనే ఆరబెట్టాను. ఇప్పుడు నిమ్మకాయలు ఈ విధంగా ఉండాలండి. పసుపు రంగులో చక్కగా నిగనిగలాడుతూ చూడు ఎలా ఉన్నాయో చూడండి. అలా ఉండాలండి. వీటిని పొడుగ్గా కోసుకోవాలి. ఈ విధంగా పీసెస్‌గా చేసుకోవాలి. ఒక నిమ్మకాయలో 8 పీసెస్ వరకు చేశాను నేను. ఇందులో ఉన్నటువంటి గింజలు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ప్రతి నిమ్మకాయ 25 నిమ్మకాయలను నేను ఈ విధంగా ముక్కలు చేసి పెట్టాను. ఒక నిమ్మకాయలో 8 పీసెస్ వచ్చాయి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాం. 25 నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసి ముక్కలు చేసి పెట్టాను. 50 నిమ్మకాయల్లో ఇట్లాగా 25 నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా 25 నిమ్మకాయలని రసాన్ని తీసుకోవాలి. ఈ 25 నిమ్మకాయని ఈ విధంగా హాఫ్కి చేసేసుకొని ఈ విధంగా జ్యూస్ని తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులో నుంచి గింజలు కూడా ఏమి రాకుండా పిండి రసాన్ని తీసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా నేనైతే దీంతో నిమ్మకాయని పిండేశాను. ఈ విధంగా పిండిన తర్వాత జ్యూస్ అయితే 25 నిమ్మకాయల రసాన్ని అయితే ఈ విధంగా పిండేసి తీసేసుకున్నాము, పక్కకు తీసుకున్నాము. దీనివల్ల ఇలా చేసుకోవడం వలన ఎక్కువ రోజులు బాగా నిల్వ ఉంటాయండి. బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది. నిమ్మకాయల తొందరగా కొంతమందికి బూజు పడుతూ ఉంటాయి కదా, అలా పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇవన్నీ నేను ఒక గ్లాస్తో కొలవగా ఈ నిమ్మకాయలు మొత్తము ఒక 8 గ్లాసుల వరకు వచ్చాయి. అందుకని నేను కళ్ళ ఉప్పుని ఒక 2 గ్లాసుల వరకు కళ్ళ ఉప్పుని వేసుకున్నాను ఇందులోకి. తర్వాత పసుపును కూడా 4 స్పూన్ల వరకు పసుపుని ఇందులో వేసుకున్నాను. దీనికోసం పెద్ద గిన్నె తీసుకొని మొత్తాన్ని అందులో వేసేసుకొని తర్వాత ఈ నిమ్మకాయ రసం పిండిన రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు ఈ నిమ్మకాయలకి తగిలేటట్టు మొత్తంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత వీటిని జాడీల్లో కానీ సీసాల్లో కానీ నిల్వ చేసుకోవాలి. ఒక 15 రోజుల పాటు అలా నిల్వ ఉంటున్నా బాగా మగ్గిపోతాయి, చక్కగాను మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా బాగా కలపాలి. కొంతమందికి ఊరికే బూజు పట్టేస్తూ ఉంటుందండి. అలా పట్టకుండా ఉండాలంటే కొన్ని తీసుకున్నట్టు నిమ్మకాయల్లో సగం నిమ్మకాయలు జ్యూస్ కోసం సగం నిమ్మకాయలని ఇలాగా కోసి పెట్టడం వల్ల ఏమి కాదండి, బాగా చక్కగా నిల్వ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఇందులో నుంచి ఒక సీసాలోని నేను 15 డేస్ తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్నానండి. చూడండి ఎట్లా ఉందో, నిమ్మకాయ ముక్కలు ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు ఇందులో మనము కారాన్ని కలుపుకుందాము. ఇందులో ఒక గ్లాస్ కారం వేసుకున్నాను. ఆవాలు మెంతుల్ని కొంచెం దోరగా వేయించేసుకొని పొడి చేసుకొని దాన్ని కూడా కలిపేసుకున్నాము. దీనికి నేను వేరుశనగ నూనెను కొంచెం వేడి చేసుకొని అందులోనే కొంచెం ఇంగువాన్ని కూడా వేసేసి పెట్టాను. అది చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. ఇలాగా మిరప పొడి, ఆవాలు, మెంతి పొడిని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము చల్లారిన వేరుశనగ నూనెను ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. మీకు చాలామందికి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఉన్న నిమ్మకాయల్లో సగం నిమ్మకాయలు కట్ చేసి సగం నిమ్మకాయలని జ్యూస్ చేసి చేయండి. తప్పకుండా అసలు బూజు అనేది రాదు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ కిచెన్ని. థ్యాంక్ యూ.